హలో ఎవ్రీవన్, నేను మీ అనిల్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ చెరుకువాడ. మీ అందరికీ నేను ఈరోజు స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు మీరు బాగా. ఎందుకంటే నేను January 1 ఈ ఇయర్లో ఛానల్ని స్టార్ట్ చేశాను. మిస్టర్ చెరుకువాడ ఛానల్ని స్టార్ట్ చేశాను. ఈరోజు January 26. నాకు నియర్లీ ఇప్పుడు 2900 సబ్స్క్రైబర్స్ వచ్చారు. 2900 సబ్స్క్రైబర్స్ అనేది మామూలు విషయం కాదు. కొత్త ఛానల్ ఇది. నేను పెట్టే కంటెంట్ని బాగా మీరు ఎంకరేజ్ చేసి కామెంట్స్లో పెట్టి లైక్స్ చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. సో మీ అందరికీ నా స్పెషల్ థ్యాంక్స్. ఇలాగే మీ ఎంకరేజ్మెంట్ నాకు కనుక ఉంటే నేను ఇంకా మంచి మంచి టాపిక్స్, మంచి మంచి వీడియోస్ చేసి మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. నన్ను మీరు ఎంకరేజ్ చేసే విధానం నాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. సో ఈ స్పెషల్ డే, ఈ January 26 రిపబ్లిక్ డే రోజున మీ అందరితోనూ నా ఆనందాన్ని పంచుకుందామని నేను మీతో ఈ విషయాన్ని షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్స్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం January 26న భారతదేశం గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటుంది. గణతంత్ర దినోత్సవం అంటే అందరికీ కామన్గా తెలిసింది రిపబ్లిక్ డే. కానీ ఈ రోజుకి ఉన్న అసలైన ప్రాముఖ్యత అంటే ఇంపార్టెన్స్ ఏంటి? ఈ వీడియోలో రిపబ్లిక్ డే గురించి వివరంగా తెలుసుకుందాం. చిట్ట చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. భారత గణతంత్ర దినోత్సవం అంటే భారతదేశం గణతంత్రంగా ఏర్పడి రాజ్యాంగాన్ని అమలు చేయడం. 1947 August 15న మన దేశం స్వతంత్రం పొందిన తర్వాత 1950 January 26న మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దీనికి ఒక చిన్న బ్యాక్ స్టోరీ చెప్తాను. 1935 January 26న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ని డిక్లేర్ చేసింది. యాక్చువల్గా 1942లోనే బ్రిటిషర్స్ మన ఇండియాని వదిలేసి వెళ్ళిపోయారు. కానీ 1947 August 15న అర్ధరాత్రి మనకి పూర్తి స్థాయి ఇండిపెండెన్స్ వచ్చిందని డిక్లేర్ చేశారు. అది వేరే విషయం. మనకి 1947 August 15న స్వతంత్రత పొందినప్పటికీ మన దేశానికి పూర్తి స్థాయి రాజ్యాంగం అనేది లేదు. దీన్ని చాలా గొప్ప వ్యక్తి అయిన డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో రూపొందించిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగంగా ప్రసిద్ధి చెందింది. ఇది ప్రతి పౌరుడికి సమాన హక్కుల్ని కూడా కల్పిస్తుంది. గణతంత్ర దినోత్సవం మన స్వతంత్రతకు మరింత గౌరవం కల్పించే రోజు. యాక్చువల్గా ఈ రోజున ఫ్లాగ్ని అన్ఫర్లింగ్ ఆర్ అన్ఫోల్డింగ్ చేస్తారు, కానీ హాయిస్ట్ చేయరు. August 15న ఇండిపెండెన్స్ డే రోజున ఫ్లాగ్ని హాయిస్ట్ చేస్తారు. ఈ రోజు మన దేశానికి ప్రజాస్వామ్య పద్ధతిలో నడిచే శక్తి వచ్చింది కాబట్టి చాలా గౌరవించుకుని ఈ రోజుని బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. పౌరుల హక్కులు, బాధ్యతలు గౌరవింపబడే ప్రభుత్వ వ్యవస్థ అమల్లోకి వచ్చింది కాబట్టి దీనికి ఇంత ప్రాముఖ్యత ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగే పెరేడ్ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. భారత సాయుధ బలగాలు ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు, వాటి ప్రదర్శనలు మరియు వీరులకు అవార్డులు ప్రధానంగా ఈరోజు ఇచ్చి గౌరవించుకుంటారు. ఈ వేడుక మన భారతీయత్వాన్ని గుర్తు చేస్తుంది, అందరినీ ప్రౌడ్గా ఉండేలా చేస్తుంది. మన స్వేచ్ఛ, మన రాజ్యాంగం, మన విలువలు, ఇలాంటివన్నీ, మన దేశభక్తి, ఇలాంటివన్నీ ఈ రోజున మనకు, ఈ గణతంత్ర దినోత్సవం రోజున మనకు ప్రత్యేకంగా గుర్తు చేస్తాయి. సో అందరూ ఈ రోజున మన దేశానికి ఏదో ఒక ట్రిబ్యూట్ ఆర్ దేశానికి ఉపయోగపడే పనులు, లేకపోతే మన దేశానికి గౌరవం పెంచే పనులు చేస్తూ ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎప్పట్లాగే
ఎంకరేజ్ చేయండి. భారత గౌరవాన్ని ఎల్లప్పుడూ మనసులో ఉంచుకుందాం. జై హింద్. థ్యాంక్ యూ.